ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మొగల్రాజపురం సున్నపట్టీల సెంటర్ వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న దేవినేని అవినాష్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కూడా ఆ కుటుంబాలను ఓదార్చారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడుతున్నాయన్న సమాచారం ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు పడినా ఎటువంటి ఘటనలు జరగలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించి వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ముందుగానే కొండ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేవాళ్లమని గుర్తు చేశారు. మోటార్లు పెట్టి నిల్వ ఉన్న వర్షపు నీరును తోడేవాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గాయపడిన వాళ్ళ వాళ్ళకి కావాల్సిన వైద్యం కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అన్ని అండలు గారా ఈరోజు ఈ ప్రభుత్వం అందజేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా సహాయక చర్యల భాగంగా ప్రభుత్వానికి అధికారుల ద్వారా మేము కానివ్వండి, ఉదయం నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు ఇక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇంకా ఒక 3 ఉన్నారని చెప్పి, ఆ జిల్లాలకి ఇంకా 3 ఉన్నారని చెప్పి అంటే వారికి ఏమన్నా వేరే చోట ఇల్లు కట్టించాలని కానీ ఉందా సార్? వేరే చోట ఇల్లు కట్టించాలని డిమాండ్ ఏమైనా చేస్తారు? ఎందుకంటే పేదలు గతంలో కూడా మేము ఉన్నప్పుడు వర్షాలు వచ్చినాయి. అప్పుడు మేమన్నామంటే కొండ ప్రాంతం వాళ్ళందరికీ కూడా మెష్ ఏర్పాటు చేద్దాం అని చెప్పిన ఆ రోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే వర్షం వస్తున్నప్పుడు అందరికీ తెలుసు, అప్రమత్తం చేయాలి. ఎవరికి చెప్పారు? ఈరోజు కృష్ణరంగ ప్రాంతంలో కానివ్వండి, ఈరోజు విజయనగరం మొత్తం ఇదివరకు వర్షం వస్తే మేము గంటలో మోటార్లు పెట్టి తోరేసి మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి?